పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన అప్పుడే మర్చిపోయారా? గుర్తుంది కదా ఇప్పటికీ కూడా. ఇంకా ఆ పిల్లోడు ఇప్పటికీ కోలుకోలా. ఆ రోజు జరిగిన తొక్కిసాటలో ఎవరైతే కింద పడ్డాడో ఆ అబ్బాయి ఇప్పటికి ఇంకా కోలుకోలా. స్టిల్ ఇంకా ఆ అబ్బాయి అదే పొజిషన్లో ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్ ఇంకా కనీసం మర్చిపోకముందే నిన్న రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, చిరంజీవి గారు మనవడు కావాలి, సినీ వారసుడు కావాలని చెప్పి ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అలాంటి వాళ్ళకి శుభవార్త అనమాట. ఎంతో మంది పిల్లలు పుట్టని వాళ్ళకి, లేటుగా పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళకి కూడా వాళ్ళ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా దాపెట్టుకొని దాని తర్వాత వాళ్ళు టైం చూసుకొని వాళ్ళ పిల్లల కండం కోసం ఆ సరోగసి ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ ప్రమోట్ చేయడం కోసం ఆ ఉపాసన గారు చేసిన పని కూడా విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇద్దరు ట్విన్స్ కి జన్మనిచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఒక హ్యాపీ మూమెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాన్స్ చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా స్టిల్ ఇది డిసప్పాయింట్మెంట్ గానే ఉంటుంది వాళ్ళకి కూడా. చిరంజీవి గారికి కూడా, లేక రామ్ చరణ్ గారికి కూడా, లేకుంటే వాళ్ళ బంధువులకి కానీ అది ఇంకా డిసప్పాయింట్మెంట్ గానే ఉంటుంది. అది ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అంటే అది హాస్పిటల్ దగ్గర చేశారు. కొంచెమైనా బుర్రా ఎవరైనా ఉన్నవాళ్ళు హాస్పిటల్ దగ్గరకి అన్ని వందల మంది వెళ్తారా? అక్కడ క్రాకర్స్ కాలుస్తారా? చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అపోలో హాస్పిటల్ అంటే ఎంత పెద్దది. దాంట్లో ఎంతమంది పేషెంట్స్ ఉంటారు, ఎంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఎంతమంది ఎమర్జెన్సీ వార్డులో ఉంటారు, ఎంతమంది ఐసీయూలో ఉంటారు. అంత టూ మచ్గా క్రాకర్స్ కాలిస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి తిట్టడం ఏంటి? తప్పు ఎవరు చేస్తున్నట్టు? అసలు వాడిని చేయొచ్చా? పొద్దున రామ్ చరణ్ గారు వాళ్ళ పాపని తీసుకొని వస్తూ ఉంటే భుజం మీద తీసుకొని వస్తే అని మీద పడిపోతారేంటి? ఆయన కంగ్రాచులేషన్ చెప్పకపోతే ఏమైంది? మీ ఇన్స్టాగ్రామ్లోనో మీ ట్విట్టర్లోనో మీరు పెట్టుకోలేరా? అలాగా కంగ్రాచులేషన్ చెప్పలేరా? ట్యాగ్ చేసి మనిషి మీద పడిపోయి ఒక మనిషి భుజం మీద వాళ్ళ పాపను పట్టుకొని వెళ్తా ఉంటే ఆయన చేతులు పట్టుకోవాలని లాగుతారేంటి? ఆయన చేతికి సెకండ్ ఇవ్వాలనుకుంటారు. కొంచెమైనా బుర్ర పనిచేస్తున్నాయి అసలు బుర్రలో ఎవరికైనా కానీ. వాళ్ళే అనుకుంటే మీడియా వాళ్ళు ఇంకా దరిద్రంగా ఉన్నారు. రాత్రి నుంచి 50 మంది మీడియా వాళ్ళు కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని ఆడాడే తిరుగుతున్నారు. ఆగట్లేదేమో వీళ్ళకి. నిజంగా ఆగట్లేదేమో బేసిక్గా నాకు అర్థం కావట్లేదు. ఆడెందుకు తిరుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అరే అయిపోయింది, న్యూస్ కవర్ చేశారు. చిరంజీవి గారికి ఒక మనవడు ఒక మనవరాలు పుట్టారు, అయిపోయింది, న్యూస్ కవర్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలి. నిలబట్టం ఏంది? వాళ్ళ బయటలు తీసుకోవడం ఏంది? వాళ్ళ ఫ్యాన్స్ హడావిడి చేస్తే మీరు కెమెరాలో బంది మీకేం అవసరం? అసలు న్యూస్ ఛానల్స్కి ఏమవసరం? న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చేసారు అక్కడికి. ఎంతమంది వచ్చారో 100 మంది పైగా అక్కడికి వచ్చినారు. చుట్టూ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడంతా నైట్ టైం నిద్రపోతూ ఉంటారు, అందరూ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాంటి సిట్యువేషన్లో అంత పెద్ద స్థాయిలో క్రాకర్స్ ఎవరైనా కాలుస్తారా? చిరంజీవి గారు వచ్చారు, ఒక బాబు ఒక పాప పుట్టారు అని చెప్పి ఆయన చెప్పుకున్నారు, హ్యాపీ మూమెంట్ ఆయన షేర్ చేసుకున్నారు, అందరితో అయిపోయింది, వెళ్ళిపోవాలి మీరు. అక్కడ ఏం పని? అసలు అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అలా క్రాకర్స్ కాల్చడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కదా క్వశ్చన్ చేయాల్సింది. ఆ స్థాయిలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు క్రాకర్స్ కాలుస్తున్నారు? సంధ్యా థియేటర్ ఘటన చూసాం కదా. ఇప్పుడు అలాంటిది ఏమన్నా అక్కడ జరిగి ఉంటే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఎందుకు రావాలి అక్కడికి అంతమంది, అన్ని వందల మంది? ముందు ఒక లెటర్ అనేది చెప్పాలి కదా. ఎంత దారుణం అంటే ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత రామ్ చరణ్ గారు కూడా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన హర్ట్ అయ్యి ఒక మాట ఏదైనా తిరిగి మాట్లాడితే ఫ్యాన్స్ మేము వచ్చాము, మీ సెలబ్రేషన్స్ మా రోజు చేసుకుందాం, మా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను, ఇలా ఫ్యాన్స్ మీద రెచ్చిపోయిన రామ్ చరణ్ చెప్పి మళ్ళీ ఆయనే అంటారు అనవసరంగా. అలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేసినా కానీ ఎవరికైనా కోపం వచ్చింది. వాళ్ళ హీరోలు కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. పాపం వాళ్ళ ఎమోషన్ వాళ్ళు కంట్రోల్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. అదే నార్మల్ ఓడైనా ఎమ్మెల్యే అంటే పాటలు లాగా కొట్టేవాళ్ళు. అలాగా వాళ్ళ పాపని ఎత్తుకొని పోతూ ఉంటే చేపట్టుకొని లాగుతారు. చూసేవాడికి కోపం రాదా? ఆ సిచ్యువేషన్లో ఉండడానికి ఎవరికైనా కోపం వస్తుంది. మళ్ళీ రామ్ చరణ్ కోపం రావద్దు. కోపం వస్తే మళ్ళీ మీడియా వాళ్ళు రామ్ చరణ్ చెప్తారు, మళ్ళీ ఫ్యాన్స్ని చులకన చేసిన రామ్ చరణ్ అని. అసలు అక్కడ దాకా ఎందుకు వచ్చారు? కొంచెమైనా కానీ ఆ కామన్ సెన్స్ అనేది ఎవరికి లేదు అసలు. సీరియస్లీ అది ఆ సెలబ్రేషన్ అనేది అది ఫ్యామిలీ పరంగా చేసుకోవాల్సిన సెలబ్రేషన్. లేదంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, రామ్ చరణ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కానీ హాస్పిటల్ దగ్గరికి అన్ని వందల మంది రావటం ఏంటి? అసలు ఎలా అలౌ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? దీని తర్వాత రామ్ చరణ్ ఈ మీడియా వాళ్ళ అత్యుత్సాహం ఇంకా ఏంటంటే కుక్క చేతికి మొక్క తిరిగితే ఎలా ఉంటుంది, ఇలా అలా ఉంటుంది అనమాట. కొంతమంది మీడియా ఛానల్స్ మళ్ళీ అందరిని అంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతిని వస్తాయి. రామ్ చరణ్ గారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అక్కడ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పోయినసారి కూడా వాళ్ళ క్లింకార ఎవరైతే పాప ఉన్నారో ఆ పాప ఫొటోస్ కూడా మీరు అక్కడ చూపెట్టారు. మా పాప ఫోటోని ఓపెన్ చేసి మా పాప ఫోటోని ఎవరు పబ్లిక్ లో పెట్టద్దు, కాపీరైట్ స్ట్రైక్ చేస్తాము, పెడితే మాత్రం లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని రామ్ చరణ్ గారి టీం నుంచి మెసేజెస్ కూడా వచ్చాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ పాపను వాళ్ళు చూపెట్టాలి అని అనుకోవట్లేదు.
వీళ్ళకి ఎందుకు అత్యుత్సాహం? అది ఆ పాప మీద ఎందుకు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఆ పాపని చూపెట్టాలని వీళ్ళు ఎందుకు అత్యుత్సాహపడతారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళే అత్యుత్సాహపడట్లేదు వాళ్ళ ఫ్యాన్స్ కానీ బయట ప్రపంచానికి కానీ చూపెట్టాలని. వీళ్ళకి ఎందుకు అంత అత్యుత్సాహం నాకు అర్థం కావట్లేదు. పోనీ ఆ పాప ఏమైనా టెర్రరిస్టా? వీళ్ళు ఏమైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి చూపెట్టడానికి? ఎగస్ట్రాలు అంతే వీళ్ళవి కూడా. సో వీళ్ళకి తెలివి లేదు, అక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి కూడా అర్థం చేసుకోరు సిట్యువేషన్ని. మనం ఎక్కడున్నాము, ఎలాంటి పనులు చేస్తున్నాము అర్థం చేసుకోరు. అభిమానం ఉండొచ్చు కానీ ఆ స్థాయిలో ఉండకూడదు, బరాబర్ ఉండకూడదు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన కూడా అలాంటిదే. అభిమానం ఉండొచ్చు, ఆ రేంజ్లో ఉండకూడదు. దానికి ఎవరు బలయ్యారు? ఒక తల్లి బలైంది, ఒక కొడుకు కోమాలోకి వెళ్ళాడు, ఇప్పుడిప్పుడే కొంచెంగా కోలుకుంటున్నాడు, అది పూర్తి స్థాయిలో కూడా కోలుకోవాలి. అలాంటి సిట్యువేషన్ ఇది కూడా. నిన్న చాలా స్కేరీ సిట్యువేషన్ అది. వాళ్ళ పాపను ఎత్తుకొని లోపలికి వస్తుంటే అన్ని వందల మందిని దాటుకొని లోపలికి రావాలి, వస్తుంటే లాగుతున్నారు ఆయన్ని. పాప కింద పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చిన్న పాప. పోనీ ఆ తొక్కిసలాట్లు ఎవరైనా చిన్నపిల్లలు కూడా వచ్చి ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? బుద్ధి జ్ఞానం లేదు ఎవ్వరికి కూడా, కొంచెం కూడా లేదు అసలు. అదే బాధేస్తుంది. ఉన్నా కానీ హ్యాపీగా ఉండేది లేదన్నమాట. ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే మెగా ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేశారంటారు. అర్థమవుతుందా? మెగా ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేశారంటారు. ఎవరికి? హీరోలకి బ్లేమ్ వచ్చింది. అన్నెసరీ హీరోలకి బ్లేమ్ వచ్చింది. హీరోలు ఏమి రమ్మని చెప్పరు, అంతమందిని రమ్మని చెప్పరు, ఆర్గనైజ్ చేసి మీటింగ్ ఏమి ఏర్పాటు చేయట్లేదు లారీలో జనాలు దింపడానికి. రండి మీరు అక్కడికి వచ్చి క్రాకర్స్ కాల్చండి అని చెప్పి వీళ్ళే క్రాకర్స్ కొనిచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి కాల్చమని కూడా చెప్పరు, ఎవరు చేయరు. అత్యుత్సాహం, ఆ అత్యుత్సాహానికి ఎవరు బలయ్యేది? ఫైనల్ గా హీరోలుగా బ్లేమ్ వచ్చింది, హీరోలు బలవుతారు. మెగా ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ అంతే పెట్టేది అక్కడ టైటిల్స్ ఎవరైనా కానీ. అవసరమా? బుర్ర ఉండాలా, బుర్ర పని చేయాలా, పని చేస్తున్నట్టయితే లేదబ్బా నిజంగా. ఎవరికి అర్థం కావట్లేదు. చాలా పెద్ద సిట్యువేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ అసలు అక్కడ ఏం చేస్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకు కంట్రోల్ చేయలేదు, ఎందుకు పంపించలేదు వెనక్కి? సో ఎందుకు అక్కడ అంతమందిని ఉండేలాగా చేసింది నైట్ అంతా? ఆ క్రాకర్స్ ఎందుకు కాల్చేలాగా అలౌ చేసింది? సో రామ్ చరణ్ గారు లోపలికి వస్తున్నప్పుడు అంత టైట్ సెక్యూరిటీ కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది? హూఎవర్ దట్, ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇంకొకరు ఎవరైనా అవ్వచ్చు. ఏమన్నా జరుగుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. అది దానికి సమాధానం చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సెలబ్రిటీ పిల్లలు అక్కడికి వస్తున్నారు, తెలియదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అంతమంది వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పోలీసులు రావాలి కదా, కంట్రోల్ చేయాలి కదా క్రౌడ్ని. లేదన్నమాట. సో అండ్ దట్టు నేను ఏమంటానంటే అర్థమవుతుంది, మీ ఎమోషన్ అర్థమవుతుంది, చూపించే విధానం వేరే ఉంటుంది, అలాగే చూపెట్టాలి అన్నెసరీగా. ఎందుకంటే మన ప్రేమ ఎవరైతే మనం అభిమానిస్తుంటామో ఆ హీరోలకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ మీదకి అది ఆ నిందలుగా మారకూడదు, వాళ్ళు సమాజం ముందు చెడ్డ వాళ్ళుగా నిలబడకూడదు. అలా ఉండాలి మన అభిమానం. ఇప్పటికైనా అర్థం చేసుకొని. జై హింద్.